దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న వేళ ఆ మహమ్మారిపై పోరాటంలో పుట్టగొడుగులు సహజసిద్ధ యాంటీవైరల్ మందుగా ఉపయోగపడుతుందని పరిశోధనలో తేలింది. కేంద్రంలోని డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మేరకు తెలిపింది. పుట్టగొడుగుల నుండి సేకరించిన బయో యాక్టివ్ సమ్మేళనాలను కేవలం కోవిడ్ మీదనే కాదు, ఇతర వైరస్ల ద్వారా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు ఆ పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. సహజ సిద్ధ యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ థ్రాంబోటిక్ మందుగా పుట్టగొడుగుల్లోని బయో యాక్టివ్ అణువులు కోవిడ్తో పోరాడగలవని తేల్చింది. 2020లో కోవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సమయంలోనే దాన్ని ఎదుర్కోగల పదార్థాలపై పరిశోధనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రోగనిరోధక శక్తిని పెంచే బయో యాక్టివ్ పదార్థాలపై పరిశోధకులు దృష్టి సాధించారు. అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతూ కొందరికి ప్రాణాంతకంగా మారుతున్న కరోనా వైరస్ నుండి రక్షణ పొందటానికి, వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి రోగనిరోధక శక్తిని పెంచే బయో యాక్టివ్ సమ్మేళనాలపై తీవ్రమైన అధ్యయనాలు జరిగాయి. ఈ క్రమంలో ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే మూలికలు, తినదగ్గ పుట్టగొడుగుల నుండి బయో యాక్టివ్ సమ్మేళనాలపై పరిశోధనలు జరపగా, మార్కెట్లో సులభంగా లభ్యమయ్యే పుట్టగొడుగుల్లో అధిక యాంటీ ఆక్సిడెంట్లు, పోషక విలువలు, తక్కువ దుష్ఫలితాలు కలిగి ఉన్నాయని తేలింది. పుట్టగొడుగులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆహార వనరుల్లో ఒకటి. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు వివిధ రకాల తినదగిన పుట్టగొడుగులకు నిలయంగా ఉన్నాయి. పుట్టగొడుగులకు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా కోవిడ్-19 మరియు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి పుట్టగొడుగుల నుండి తినదగిన పుట్టగొడుగులు మరియు సహజ సమ్మేళనాలను ప్రాముఖ్యతలను విమర్శనాత్మకంగా విశ్లేషించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ప్రతిపత్తి సంస్థ పరిశోధనలు జరిపింది. IASST డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశీష్ కె ముఖర్జీ నేతృత్వంలోని పరిశోధనా బృందం డాక్టర్ అపురూప్ పాత్ర, డాక్టర్ MR ఖాన్, డాక్టర్ సాగర్ R బార్గే, గౌహతిలోని IASSTకి చెందిన పరాన్ బారుహల్తో సహా కోవిడ్కు వ్యతిరేకంగా ప్రస్తుత చికిత్సల విశ్లేషణను నిర్వహించింది. పరిశోధనలో ఇన్ఫెక్షన్ను నివారించడంలో 13 విభిన్న పుట్టగొడుగుల నుండి ఉత్పన్నమైన బయో యాక్టివ్ సమ్మేళనాలను శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్, సైకోకిస్ తుఫాన్, థ్రాంబోటిస్ మరియు కార్డియోవాస్కులర్ ఇన్ఫెక్షన్తో సంబంధం ఉన్న పాథోఫిజియాలజీ చికిత్సలో పుట్టగొడుగుల్లో లభ్యమయ్యే సహజ సిద్ధ పదార్థాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని గుర్తించారు. పుట్టగొడుగుల్లో బయో యాక్టివ్ పాలీసాకరైడ్లు, ఇమ్యూనోమోడ్యులేటింగ్, యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ మరియు ఇతర ఔషధ గుణాలు సమ్మేళనాలను కలిగి ఉన్నాయని వారి అధ్యయనం తేల్చింది. SARS-CoV-2కి వ్యతిరేకంగా ఆశాజనకమైన ఫలితాలతో పుట్టగొడుగులు ఆధారిత ఔషధాలను మనుషులపై ప్రయోగిస్తున్నట్లు వెల్లడించింది. వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా తినదగిన పుట్టగొడుగులను ఉపయోగించడం వలన కలిగే ప్రధాన ప్రయోజనాల్లో మొదటిది దుష్ప్రభావాలు లేకపోవడం. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా న్యూట్రాస్యూటికల్ సప్లిమెంటరీగా వీటిని ఉపయోగించవచ్చు. ఇవి కేవలం ఇన్ఫెక్షన్లు నిరోధించడంలో మాత్రమే కాదు, రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ ప్రభావవంతంగా దోహదపడతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. జర్నల్ ఆఫ్ ఫంగీలోని అధ్యయనం కూడా లోతైన క్లినికల్ మరియు క్లినికల్ అధ్యయనాల ద్వారా పుట్టగొడుగుల నుండి ఉత్పన్నమైన బయో యాక్టివ్ సమ్మేళనాల పాత్రపై నివేదికలు అందించాయి.